ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడదాం. ఒకటి 6th వీక్ ఓటింగ్ ట్రెండ్, ఇంకోటి శ్రీజ రీఎంట్రీ అప్డేటు. సో రెండు ఇంపార్టెంట్ థింగ్సే. సో ఫ్రాంక్గా చెప్పేస్తే కొంచెం జరిగేవి జరగబోతున్నవి అనవసరంగా ఎక్స్పెక్టేషన్లు పెట్టే కంటే ఉన్నట్టు చెప్పేస్తే మేలని నా ఫీలింగు. సో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. అలాగే ఇంకేమైనా ట్విస్టులు టన్నులు ఉన్నాయా అవి కూడా చెప్తా. సో వీడియో చూసే ముందు లైక్ ఈజ్ ఇంపార్టెంట్. పిల్లలు అంటే ఫీల్ అవుతున్నారు కదా. సో ఫ్రెండ్స్, లైక్ ఇంపార్టెంట్. కుదిరితే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి. సో ఫాలో అవడం ట్రై చేయండి, అప్డేట్స్ అక్కడ త్వరగా ఉంటాయి. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఇంక స్టార్ట్ చేద్దాం. హే, ఫస్ట్ స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. శ్రీజ రీఎంట్రీ ఉందా అంటే మోస్ట్లీ నో. ఎస్, మీరు విన్నది కరెక్టే. మోస్ట్లీ నో, ఉండకపోవచ్చు. బట్ కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. నాకు కూడా అడుగుతున్నారు అన్నమాట చాలామంది, అన్న వస్తుందంట కదా శ్రీజ దీపావళి ఎపిసోడ్ ఇవన్నీ. యాజ్ ఆఫ్ నో నిజం చెప్తున్నా, అనవసరంగా హోప్స్ బిల్డ్ చేయకూడదు వ్యూస్ కోసం అని చెప్పి. యాజ్ ఆఫ్ నో ఈ వీడియో చేసే అరగంట ముందు అప్డేట్ తెలుసుకొని చెప్తున్నా. బిగ్ బాస్ మేకర్స్ రీఎంట్రీ శ్రీజ అనే కాదు ఎవరిది ఇష్టపడట్లేదు. ముందుగా రకరకాలుగా ప్లాన్ చేసుకున్నారు. లైక్ వైల్డ్ కార్డ్స్లోనే ఇప్పుడు ప్రియాని కూడా తెద్దాం అనుకుని అలా వినబడ్డాయి కదా. యాక్చువల్గా వాళ్ళకి ఒక ప్లాన్ ఉండేది, మళ్ళీ తెప్పిద్దాం వెళ్ళిపోయిన వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు అసలు వద్దనుకుంటున్నారంట. యాజ్ ఆఫ్ నో అయితే ఇట్స్ ఎ స్ట్రైట్ నో. సో శ్రీజ రీఎంట్రీ ఉంటుందంటే యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఎ స్ట్రైట్ నో. 100% నేను చెప్పలేను కానీ 90 to 95% ఉండకపోవచ్చు. మోర్ దాన్ దట్ వాళ్ళు రీఎంట్రీస్ కోరుకోవట్లేదంట ఈసారి మేకర్స్. వాళ్ళు ఇంకా కుదిరితే నెక్స్ట్ వీక్ మిడ్ వీక్లో, ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ మిడ్ వీక్లో ఒక ఫ్రెష్ ఫేస్, ఇంకో వైల్డ్ కార్డ్ని తెద్దాం అనుకుంటున్నారంట. అంతే తప్ప ఎక్స్ కంటెస్టెంట్లు కానీ వెళ్ళిపోయిన కంటెస్టెంట్లు మళ్ళీ తేవడం కానీ ఇలా యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళ మైండ్లో అస్సలు లేదంట, ఎంత ప్రెజర్ పెట్టినా కూడా. ఇది లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ఎ వెరీ లెజిట్ సోర్స్. సో ఆ కోవలో చూసుకుంటే ఆమె కూడా రీఎంట్రీ అంటే ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్ కింద వస్తారు కాబట్టి కాసేపు ఆ ప్రక్రియ అవన్నీ మాకు పక్కన పెట్టేద్దాం. వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం రీఎంట్రీ వద్దనుకుంటున్నారంట. సో దిస్ ఈజ్ ద న్యూస్ యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ మారితే, వాళ్ళ మైండ్లో చేంజ్ అయితే, ఆర్ ఈ 1 వీక్లో షో లేకపోతే మేబీ వాళ్ళు ఆలోచిస్తారేమో. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ వైల్డ్ కార్డ్స్ అంట టాకు. సో చూద్దాం. కరెంట్ అప్డేట్ అయితే ఇది. ఎటువంటి రీఎంట్రీలు వాళ్ళు కోరుకోవట్లేదు. సో శ్రీజ రీఎంట్రీ కూడా యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ నో. 90 to 95% నో. ఐ నో ఇట్స్ అ బ్యాడ్ న్యూస్, బట్ ఉండదు చెప్పాలి. అటు ఇటు తిప్పి మన వల్ల కాదు. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది అప్డేట్. దిస్ ఈజ్ రిగార్డింగ్ శ్రీజాస్ రీఎంట్రీ అండ్ రీఎంట్రీ అప్డేట్. ఇట్ కుడ్ బి ఎనీ వన్. నెక్స్ట్, ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తుంది. తెలుగు మాట్లాడు. గౌరవ్ గుప్తా చూడు అంత బాగా నేర్చుకుంటున్నాడు. మనం తెలుగులో మాట్లాడదాం. నెక్స్ట్ 6th వీక్ నామినేషన్స్ లిస్ట్ యాక్చువల్గా నిన్న వచ్చింది కదా, ఓటింగ్ ట్రెండ్ మాట్లాడదాం. ఏమిరా ఇంకా మెయిన్ ఎపిసోడ్లో అవ్వలేదంటే లైవ్ అయిపోయింది ఆల్రెడీ. అన్అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్లు గిన్నెలు అన్నీ అవుతున్నాయి. మనం కూడా పోలు పెట్టాం, 2 లక్షల ఓట్లు నమోదయ్యాయి. సో ట్రెండ్ గురించి మాట్లాడదాం. 6 వచ్చారు, మీకు తెలిసిందే. ఒకసారి పేర్లు చదువుదాం. తనూజ, నాన్న, 2 కూతుర్లు. ఇలా మాట్లాడుకుందాం, రిలేషన్ ఈజీ గుర్తుంటుంది. నాన్న భరణి, పెద్ద కూతురు తనూజ, చిన్న కూతురు దివ్యానికిత. తర్వాత నాన్న తమ్ముడు సుమన్ శెట్టి, నాన్న పనోడు రాము, అండ్ నాన్నకి దూరపు చుట్టం డిమాండ్ పవన్. వీళ్ళు 6, ఈ ఫ్యామిలీ ట్రీ 6 నామినేషన్స్లోకి వచ్చారు. ఎవరు లీడింగ్లో ఉన్నారు, ఎవరు మిడ్ రేంజ్లో ఉన్నారు, ఎవరు అస్సాంకి వెళ్ళిపోవడానికి టికెట్ బుక్ చేసుకోబోతున్నారు అనేది మాట్లాడుకుందాం. నెంబర్ 1, ముందుగానే చెప్పేస్తున్నాను డిప్లొమాటిక్గా కాకుండా, ఇవాళ ఏంటి, ఇవాళ మంగళవారం కదా, శుక్రవారం వరకు నడుస్తుంది కదా. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా కూడా ఫస్ట్ పొజిషన్లో తనుజ గారే ఉండబోతున్నారు. దట్ ఈస్ మై స్టేట్మెంట్. ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు రాలేదు. లెట్సే ఇమాన్యుయల్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వచ్చుంటే వేరే లెక్క ఉందును, బాగుండేది, మనం కూడా మాట్లాడుకోవడానికి. అట్లీస్ట్ సంజన గారు వచ్చినా కూడా అక్కడ లేదంట. సో తనూజ ఇంకా 1 man ఆర్మీలో అయిపోయింది. అక్కడ బీభత్సమైన ఓటింగ్, వన్ సైడ్ మాస్ ఓటింగ్. ఇంక మీరు అది పిఆర్ అనుకుంటారో, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనుకుంటారో, ఆమె ఇక్కడ ఆటనే చేశారనుకుంటారో, లేకపోతే నాన్న కూతురు సెంటిమెంట్ నచ్చి ఆ మనోభావాలు ఎక్కువ పొంగిపోయి ఓట్లు వేస్తున్నారో, అది మీ ఇష్టం. ఓట్లు అయితే బీభత్సంగా పడుతున్నాయి ఆమెకి. దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు. మాస్ ఓటింగ్ టు తనూజ. ఇంకా ఆ సింహాసనం మీద ఈ వారం కూర్చుండేది ఆమె. దరిదాపుల్లో పక్కన కూర్చి కూడా వేయడానికి స్కోప్ లేదు. మీకు అర్థమైంది కదా మ్యాటర్. ఫస్ట్ పొజిషన్ తనూజ. సెకండ్ ఎవరు గెస్ట్ చేయండి, వైల్డ్ గెస్ట్. సరదాగా మనం బుడగలాట్లు పెట్టారు లాస్ట్లో శ్రీజ పక్కన. ఎవరు? అన్నయ్య.
సుమన్ శెట్టి అన్నయ్య సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మీరు అనుకోవచ్చు అన్నీ ఏం ఆడాడని, అన్నీ ఆడవసరం లేదు. అన్నీ జస్ట్ చిన్న చిన్న మాటలు మాట్లాడితే ముద్దుగా చాలు, అలిగితే చాలు, ఓట్లు పడిపోతే, మీమ్స్ రెడీ అయిపోతే, వేలల్లో లైకులు, షేర్లు, లక్షల్లో వ్యూస్, అట్లా ఉంటుంది. సో నన్ను అడక్కండి ఎలా ఓట్లు పడతాయని. కొన్ని మాట్లాడలేం. సుమన్ అన్న మాస్ అంతే, అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. పాప ఎందుకులేండి ఎక్కువ మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుంది. సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు. కానీ సెకండ్ ప్లేస్కి ఈ అమ్మాయి పేరేంటి, తనూజకి. ఫస్ట్ ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంది. పేరుకే 1+2, 1+2 ఎంత దరిద్ర, 1 పక్కన 2, కానీ చాలా డిఫరెన్స్ ఉంది. 3 ఎవరో గెస్ట్ చేయండి. 3 మన అలుపెరగిన బాటసారి డిమాండ్ పవన్. ఎస్, డిమాండ్ పవన్కి డీసెంట్ ఓటింగ్ పడుతుంది. మీరు ఇక్కడ ర్యాంకింగ్ చూసి ఈసారి అలా ఆశ్చర్యపోకండి. ఇక్కడ టాప్ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఎవరు లేరు. సో ఈ 6గురిలో ఎవరు తోపు అనేది ఇక్కడ మాట్లాడుకున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ డిఫరెన్స్. అండ్ ఫస్ట్ పొజిషన్కి సెకండ్కి చాలా కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా? అండ్ థర్డ్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అట్లా ఉంది ఈసారి ఓటింగ్. సో డిమాండ్ పవన్ యాజ్ ఆఫ్ నో అన్అఫిషియల్గా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. మన ఆట తీరు ఎలా ఉంటుంది, బొకోడియా ట్రాక్ ఒకటి ఉంది కదా, అది అయ్యేటట్లేదు. యాక్చువల్గా రితు వస్తే గోల్డెన్ ఆపర్చునిటీ అయ్యేది డిమాండ్ పవన్కి. అక్క వెళ్ళిపోయి ఉంటే గేమ్ సెట్ అవ్వదు. బట్ అక్క వెళ్ళట్లేదు. నాకు ఎందుకు అక్క వెళ్ళకముందు డిమాండ్ పవన్ పంపించేస్తుందేమో. నిన్న అర్ధరాత్రి ఏమో డిమాండ్ పవన్ అన్నయ్య నిన్ను టాప్ 5లో క్యాండిడేట్లో చూడాలనుకున్నా. నువ్వు టాప్ 5 అవ్వాలంటే నువ్వు ఇవి కొన్ని మైనస్లు ఉన్నాయి, ఆ మైనస్లు ప్లస్లా చేసుకోవాలి చెప్పి అన్నీ మోటివేట్ చేస్తున్నాడు. మోటివేట్ చేసి వెళ్ళిపోతారేమో అన్నయ్య, అలా ఉంది. సో ఇంకా ఓపెన్ థింగ్, అందరికీ ఓపెన్ సీక్రెట్, డిమాండ్ పవన్కి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే పక్కనున్న రీతు. దిస్ ఇస్ మై స్టేట్మెంట్. ఓకే, 4th పొజిషన్ ఎవరో చెప్పండి పిల్లలు, చెప్పండి. 4th పొజిషన్ ఇంకెవరు ఉన్నారు? భరణి ఉన్నారు, దివ్య నిఖిత గారు ఉన్నారు, రాము ఉన్నారు. 4th పొజిషన్లో రాము ఉన్నారు. బట్ హీఈస్ ఆల్సో ఇన్ ద డేంజర్ జోన్. అప్కమింగ్ డేస్లో ఏదైనా జరగవచ్చు. వాళ్ళు పెట్టే టాస్క్లు బట్టి, వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వచ్చే డ్రామా బట్టి, వచ్చే కంటెంట్ బట్టి, వచ్చే రైవలరీ బట్టి చాలా మారబోతున్నాయి. బట్ బిలీవ్ మీ అండ్ మార్క్ మై వర్డ్స్, 4, 5, 6లో ఉన్నోళ్ళే 99.999% ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అండ్ దిస్ టైమ్ దేర్ ఈస్ నో డబుల్ ఎలిమినేషన్, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్. సో 4th పొజిషన్లో రాము గారు ఉన్నారు. 5th పొజిషన్లో మా ఒలింపిక్ ప్లేయర్, మా దళపతి, మా పెద్దన్నయ్య, మా నాన్నగారు బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారు చెప్తున్నాను కదా, అందరికీ బాండ్లు పంచి సాయిబాబా లాగా అందరికీ హెల్ప్ చేసుకుంటూ అన్ని జోబులు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఏం పడట్లే అక్కడ ఓట్లు. తండ్రి కూతురు పోటీ పీటీ ఉషాలాగా రన్నింగ్ రేస్ పెట్టుకుంటారు. ఇద్దరు ఎవరు వెళ్తారంటే, తండ్రి కూతురు అంటే పెద్ద కూతురు కాదు, పెద్ద కూతురు హ్యాపీగా సోఫా మీద కూర్చుంది, చిన్న కూతురు కిందకు వచ్చింది నేల మీదకి. సో 5th పొజిషన్ భరణి శంకర్, శివశంకర్ కాదు భరణి శంకర్. 6th పొజిషన్ వచ్చేసరికి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, ఆమె వెళ్ళిపోయారు కదా, ఇంకో లిటిల్ ప్రిన్సెస్ వచ్చారు, దివ్య నిఖిత గారు. బాండ్ వద్దు, బొక్క వద్దు అని చెప్పి ఒక బొకాడియో బాండ్ క్రియేట్ చేసుకొని బర్నీ అని గేమ్ సంకనాకించారు. ఆమె గేమ్ సంకనాకిపోయింది. సో ఆమెకైతే అసలు ఓట్లు పడట్లే. అబ్బా, మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ వీక్ వీళ్ళు సేవ్ అయిపోయారు కదా, ఒకవేళ సేవ్ అవ్వకపోతే ఫ్లోరా గారి కంటే లీస్ట్ ఓట్లు అంట దివ్య నిఖిత దగ్గర. అర్థం చేసుకొని మరి ఏ రేంజ్లో పడుతుందో. దానికి తోడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా గేమ్ పడిపోయింది. మాట్లాడితే ఏడుపు, అవసరం లేని ఏడుపు, అసలు చూడడానికి బాగోట్లేదు కూడా. అండ్ సో 4, 5, 6 లెట్ మీ రీఇటరేట్ అగైన్. రాము, భరణీమాయ, దివ్య నిఖిత ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. గట్టిగా డేంజర్ జోన్లో ఉన్నది తండ్రి భరణి, చిన్న కూతురు దివ్య నిఖిత. వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళొచ్చారో యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పుడు గేట్లు తీసేస్తే దివ్య నిఖిత. బట్ 4 రోజులు పోయిన తర్వాత గేట్లు తీస్తారు కాబట్టి వీళ్ళు ముగ్గురులో ఎవరు వెళ్తారో చూద్దాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఓటింగ్ లైన్ ఓపెన్ అవుతాయి 10:30కి. ఓపెన్ అవగానే మీరు విలువైన ఓట్లు వేసుకోండి. హాట్స్టార్లో వేసుకుంటారో, ఫోన్ కాల్లో వేసుకోండి. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డులు కొన్ని అస్త్రాలు ఇచ్చారుగా, అస్త్రాలతో ఏమైనా చేయొచ్చా. అండ్ కావాలని లెట్ మీ రిపీట్ అగైన్, కావాలని చెప్పి నో ఎలిమినేషన్ అయినా పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఎలాగో తెలుసా, మనోడికి ఒక పవర్ అస్త్రం ఇచ్చారు, గుర్తుందో లేదో మీరు మర్చిపోయి ఉండొచ్చు, మనం మర్చిపోలేదు. పవర్ అస్త్రం ఎవరికి? ఎమాన్యుయల్. ఆ అస్త్రంతో సేవ్ చేయొచ్చు. ఈ వీక్ వద్దు, తండ్రి కూతురుని ఇద్దరిని ఉంచేద్దాం అని ఫిక్స్ అయ్యారు అనుకోండి, సేవ్ చేయించవచ్చు. మరి ఆడియన్స్ ఓట్లు అంటే బొక్కే. మరి లాస్ట్ వీక్ ఏమైంది? బొక్కే కదా అయింది. మనల్ని ఎలాగో గ్రాంటెడ్గా తీసుకున్నారు. బట్ నెవర్ లూజ్ హోప్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఓటేయండి. ఇప్పుడు ఎవరినైనా తరిమేయాలంటే మీరు వేరే స్ట్రాటజీలు మీకు ఎలాగ ఉన్నాయి కదా, ఓటేయండి. అండ్ అలాగే మర్చిపోయింది, ఇది అడుగుదాం అనుకొని. సో వీళ్ళు 6 ఉన్నారు కదా, వీళ్ళు కాసేపు పక్కన పెడితే కళ్యాణ్ బాబు, ఇమాన్యుయల్ బాబు, ఇంకెవరైనా ఉన్నారు గట్టి కంటెస్టెంట్లు.
వైల్డ్ కార్డులు వదిలేదు. మీ ఇద్దరు ఓట్లు ఎవరికో చెప్పండి అమ్మ, నాకు కొంచెం అర్థం చేసుకోవాలి ఎవరికి మిక్స్ అవుతుందో. కళ్యాణ్, సో లెట్ మీ ఆస్క్ ఫెయిర్లీ, కళ్యాణ్ ఓట్లు కామనర్ కాబట్టి కామనర్కి ఏమైనా పడుతుందా? డిమాండ్ పవన్కి కానీ పేరు మ్యాచ్ అయిందని పవన్ అని, ఆర్ దివ్య నిఖితకి ఏమైనా పడుతుందా? అలాగే ఇమాన్యుయల్ ఓట్లు బర్నీకి కానీ రాముకి కానీ ఇంకెవరు ఉన్నారు, పిల్లలు ఎవరైనా ఉన్నారో అంతే, వీళ్ళకి ఏమైనా పడబోతున్నాయా చెప్పండి. సుమన్ శెట్టికి కానీ మీరు ఎవరికైనా ఓట్లు వేస్తున్నారో లేకపోతే సైలెంట్గా ఆస్వాదిస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఓవరాల్గా ట్రెండ్ అయితే ఎలా ఉంది రేపు మళ్ళీ గట్టిగా మాట్లాడుకుందాం, అది మ్యాటర్. శ్రీజ అప్డేట్ అయితే అది యాజ్ ఆఫ్ నో ఇట్స్ స్ట్రైట్ నో. 95% వాళ్ళు కష్టం. ఒకవేళ పొరపాటున ఉంటే వెంటనే అప్డేట్ చేస్తా. వీడియో కంటే ముందు ఇన్స్టాగ్రామ్లోనే నేను స్టోరీలో పెట్టేస్తా. అందుకే ఫాలో అవడం ట్రై చేయండి. 10,300 మంది చిల్లర ఫాలోవర్స్ ఉన్నారు. బ్లూటిక్ కూడా ఉంటుంది మై రివ్యూస్ అఫీషియల్ అని, గట్టి కొట్టియండి దాన్ని. అలాగే ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ ఎ క్రైమ్. మై రివ్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం. ఈరోజు కూడా నామినేషన్ మంచి భరణి అని గొడ్డలు జించేసుకున్నాడు. సంజనామాత చీరలు చింపేసింది. మాధురి అక్క ఏవి పడితే అవి చింపేస్తుంది. మాట్లాడదాం. ఆసియా ఏషియా పాప తనూజ అని అట్లకరతో టిప్పు 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 తిప్పారు. మరి మన తనూజ గట్టిగా ఏమైనా ఇచ్చారంటే ఆవిడ కూడా ఇచ్చారు. రకరకాల రచ్చరంబోలాలు ఉన్నాయి. మనం మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ప్రోమో ఎందుకు చేయలేదంటే మిడ్ నైట్ రివ్యూలే 2 చేశా, పార్ట్ 1 పార్ట్ 2 బాహుబలి లాగా, అందులో ఆల్మోస్ట్ కవర్ చేశా. ప్రోమో చేసేసిన తర్వాత అది ఎలా ఉంటుంది అంటే డేజావులో ఉంటుంది. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ మాట్లాడాలంటే డైరెక్ట్గా మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, ఓకేనా? సరే, సభకు నమస్కారం, ధన్యవాద్ హే.